కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారు మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవాన్ని గురించి మాట్లాడుతూ వారు ప్రధానమంత్రి గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఇవాళ కమ్యూనిస్టులను చూస్తేనే జాలేస్తుంది. వాళ్ళు ప్రజల తిరస్కరణకు, ప్రజల బహిష్కరణకు గురై ఈరోజు దేశంలో ఎక్కడా అధికారంలో లేనటువంటి పరిస్థితి. ఇంకొక వైపు చూస్తూ ఉంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి బీ టీమ్గా తయారయ్యారు. ఈరోజు చివరికి రామకృష్ణ గారు లాంటి వాళ్ళు మాటలు వింటూ ఉంటే ఇవాళ వారు జాతీయ సెక్రటరీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాకా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ఇండియాకా, లేదా చైనా కమ్యూనిస్టు పార్టీకి వారు ఇక్కడ అధికార ప్రతినిధిగా ఉన్నారా అని చెప్పి అనిపిస్తూ ఉంది. చాలా శోచనీయం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడతా ఉంది. ఇవాళ దేశంలో పెట్టుబడులు, పరిశ్రమలు, అభివృద్ధి విద్యలో కానీ, వైద్యంలో కానీ, ప్రతి రంగంలో ఇవాళ ప్రపంచం భారతదేశం వైపు చూసేటువంటి విధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు కార్యక్రమాలు చేస్తూ ఉంటే ప్రజలు అందుకే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి భారతీయ జనతా పార్టీని ఎన్నుకుంటున్నటువంటి సందర్భంలో ఎన్నిక ఎక్కడ జరిగినా ఓడిపోతున్నటువంటి మీరు ప్రధానమంత్రి గారి మీద మాట్లాడేటువంటి వారా? ఇవాళ భారతదేశం ప్రపంచంలోనే పెట్టుబడుల విషయంలో, నిన్న కామన్వెల్త్ క్రీడల విషయంలో సహా, అంటే యువతకు ఏం కావాలి, ఇవాళ రైతులకి ఏం కావాలి, ప్రతి విషయంలోనూ పెట్టుబడులు. మీరు ఇవాళ రామకృష్ణ గారికి ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు ఎక్కడైనా చర్చ పెట్టండి. మీరు పరిపాలన చేసినటువంటి రాష్ట్రాల్లో అభివృద్ధి ఏం జరిగింది, మేము భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అభివృద్ధి ఏ విధంగా చేశాం, గత 12 సంవత్సరాలుగా మేము చేసిన కార్యక్రమాలు ఏంటి, మీరున్నటువంటి కేరళ 10 సంవత్సరాలు ఉన్నారు కదా, ఎందుకు అక్కడ కనీసం మీరు మైగ్రేషన్స్ని ఎందుకు ఆపలేకపోతున్నారు? ఒక పెట్టుబడి వచ్చిందా, ఒక పరిశ్రమ వచ్చిందా, యువతకు ఉద్యోగాలు ఉన్నాయా? ఏం చేశారు మీరు కేరళలో? బెంగాల్లో చూసాం, బెంగాల్లో మీరున్నటువంటి టైంలో ఒక పరిశ్రమ వచ్చిందా? ఆ తర్వాత వచ్చినటువంటి మమతా బెనర్జీని చూసాం. అందుకే ఇవాళ ప్రజలు అక్కడ కూడా తిరస్కరించి భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో 4 సార్లు 5 సార్లు కూడా అధికారంలోకి వస్తుంది. అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏ విధంగా అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, పరిపాలన కానీ, ప్రజలకు ఏ విధంగా గుడ్ గవర్నెన్స్ ఇస్తున్నారో అది చూసి ఇవాళ అక్కడ పట్టం కడతా ఉన్నారు. ఇవాళ మీరు ప్రధానమంత్రి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రధానమంత్రి గారి పట్ల ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టే ఇవాళ 3 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రధానమంత్రిగా, 4వసారి ప్రధానమంత్రి అవటానికి సిద్ధంగా ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాబట్టి మీరు దేని మీద చర్చ చేద్దాం చెప్పండి. ఆ రోజు ఉన్నటువంటి పవర్ హాలిడేస్ ఒకప్పుడు చూసాం, అప్పుడు మాట్లాడారా రైతుల గురించి, పవర్ గురించి? ఇవాళ మనకు పవర్ జనరేషన్, మనకు పవర్ సర్ప్లస్ అయ్యాం. మారుమూల గ్రామాలకు కూడా వెళ్తే ఇవాళ మనకి పవర్ సప్లై ఉంది. ప్రతి ఇంటి కప్పు మీద పవర్ సొంతంగా జనరేట్ చేసుకుంటానికి అవకాశం ఇస్తున్నాం. ఏ విషయంలో? టెక్నాలజీ విషయంలోనా, డిజిటలైజేషన్లోనా, లేకపోతే అగ్రికల్చర్ విషయంలోనా? చర్చ పెట్టండి. మీరు మొన్నటి వరకు ఉన్న కేరళ, మనం వేరే రాష్ట్రాలు అక్కర్లా, కేరళ వర్సెస్ ఎనీ స్టేట్ వేర్ బీజేపీ ఈజ్ రూలింగ్. ఇవి తెలుసుకోండి రామకృష్ణ గారు. మీరు ఏదో కాంగ్రెస్ పార్టీ చూసాం, ఒక దగ్గర కుస్తీ, ఒక దగ్గర దోస్తీ. ఏ విధంగా మీరు కాంగ్రెస్ పార్టీతో తమిళనాడులో ఏం చేశారు ఇవన్నీ చూస్తున్నారు ప్రజలు. అందుకే మిమ్మల్ని ఇవాళ ఇక దేశానికి కమ్యూనిస్టు పార్టీలు అవసరం లేదని భావించారు. అందుకే మీకు ఏ రాష్ట్రంలో అధికారంలో లేకుండా చేశారు. మీరు ఎప్పుడు పేదలకు కష్టాలు ఉండాలి, రైతులకు కష్టాలు ఉండాలి, పేదలు రైతులు ఎర్ర బస్సుల్లోనే తిరగాలి, ఇంకా మారుమూల గ్రామాల్లో కరెంటు లేకుండా ఉండాలి అని కోరుకుంటారు. వారి కష్టాల మీద రాజకీయం చేయాలి అనుకుంటున్నది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా. మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కలిసిపోండి. ఇక మీరు దాంతో మర్జ్ చేసుకుంటే మంచిదేమో ఆలోచన చేయండి రామకృష్ణ గారు.